పక్క రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ గురించి దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ మీద ఉద్యమం చేస్తుంటే బీజేపీ ఐటీ సెల్ దీన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు పవన్ ఖేరా మరియు కోట నీలిమ గారి మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు బీజేపీ ఐటీ సెల్ లో. దీనికి ఒత్తాస పలికే విధంగా ఈసీ ఎలక్షన్ కమిషన్ వీళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది. వీరికి 2 దిక్కుల ఓటు హక్కు కలిగిందని ఈసీ ఎలక్షన్ కమిషన్ నోటీసులు పంపడం జరిగింది. వీటి మీద స్పష్టత ఇస్తూ తెలంగాణ బిడ్డ అయినటువంటి కోట నీలిమ గారు దీని మీద స్పష్టంగా చెప్పడం జరిగింది. దాదాపుగా 8 సంవత్సరాల క్రితమే నా ఇల్లు మారడం జరిగింది. నేను ఫామ్ 6 ద్వారా ఎలక్షన్ కమిషన్ ని కోరాను నా ఓటుకు బదిలీ చేయమని. వాళ్ళు బదిలీ చేసి అక్కడ ఉన్న పాత ఓటు హక్కును అలానే కొనసాగించడం వల్ల ఈరోజు బీజేపీ పార్టీ ఐటీ సెల్ దాన్ని తప్పుదోవ పట్టించి ఎలక్షన్ కమిషన్ చేసిన తప్పుడు పనికి మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఈ కోట నీలిమ గారికి పవన్ ఖేరా గారికి నోటీసులు పంపడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్? తెలంగాణ ప్రజలు దీన్ని గమనించాలే. ఈరోజు దేశవ్యాప్తంగా బీజేపీ ఐటీ సెల్ చేస్తున్న తప్పుడు ప్రచారాలకు తిప్పికొట్టాలి. తెలంగాణ బిడ్డ అయినటువంటి మన కోట నీలిమ గారి మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్న ఈ బీజేపీ ఐటీ సెల్ కు అదేవిధంగా బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పాలని అదేవిధంగా కోట నీలిమ గారు ప్రెస్ మీట్ పెట్టి స్పష్టంగా చెప్పడం జరిగింది. నా ఓటు హక్కును తొలగించలేదు. దాదాపుగా 8 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ గురించి పెద్ద ఎత్తున దేశమంతటా ఉద్యమం చేస్తున్నారు. దీన్ని తప్పుదోవ పట్టించడానికి ఈరోజు ఎలక్షన్ కమిషన్ బీజేపీ పార్టీ ఐటీ సెల్ కలిసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కుట్ర చేసే ప్రయత్నం చేస్తున్నారు.